వాయిస్ ఇంకా మధురం. గురు గురు వెళ్ళిపోతుంది గురు. ఇప్పుడు చెప్పరా, ఏది మధురంగా ఉంది? కడ్డీలా ఉన్న ఈ హ్యాండ్ మధురంగా ఉందా? డొక్కలో తన్నిన ఈ లెగ్ మధురంగా ఉందా? చెప్పు, చెప్పరా. ఎమ్మెల్యే కొడుకుని నన్ను కొడతావా? ఆహా, ఎమ్మెల్యే కొడుకువా? మరి ఇందాకెందుకు చెప్పలేదురా? Idiot. Hey. Stupid. ఈ ఎమ్మెల్యే కొడుకు మీద చేయి చేసుకున్నాక అది కలెక్టర్ కూతురు అయితే ఏంటి, గవర్నర్ కూతురు అయితే ఏంటి? దాని సంగతి దాని అమ్మ సంగతి చేసి మారేస్తాను. ఏమో కలెక్టర్ అమ్మా, రా బయటికి. ఎవరండి? ఎవరు మీరు? ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకట స్వామిని ఎవరు అని అడుగుతావా? 24 గంటల్లో పనులను పీకి పారించకపోతే పీకి పారేయడానికి ఇక్కడున్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాధికారులు. జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో ఆఫ్టర్ ఆల్ మీరు ఒకరు కావచ్చు, కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్ని. మైండ్ ఇట్. అంత కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకొని ఆఫ్టర్ గడ్ అంటావా? అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకలేయడానికి కాదు, వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి. వెళ్ళండి, ముందా పనిచేయండి. చూడు కలెక్టర్ అమ్మా, నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు నేను ఇక్కడి నుంచి కదలం. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీల్లో జరిగే గొడవలు తీర్చడానికి కాదు. వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. ఈ పట్టుదల బరి తెగించిన మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి, బాగుపడతాడు. ఈ ఊకదంపుడు ఎవరమే గాని క్షమాపణ చెప్పించాలన్నమాట. సరే, నా పవర్ ఏంటో చూపిస్తాను. కూర్చోండి. కలెక్టర్ కూతురు, కలెక్టర్ కూతురు, కలెక్టర్ అమ్మ, కలెక్టర్ అమ్మ. మిస్టర్ రావు, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి. అలాగే మేడం. ఏంటి పోలీసులు పిలిపిస్తావా? పిలిపించి చూస్తాను. నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రికి, గవర్నర్ కి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కి మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా. ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను. అయ్యా, చిన్నబాబు తనదిన సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్తలాగా ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి? అంతేనయ్యా. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఏంటి నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏమయ్యా ఎస్ఐ, ఆవిడ చెప్పిందని ఒక ఎమ్మెల్యే నేను కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? తప్పదండి. కలెక్టర్ గారు అంటే ఏమనుకున్నారు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. ఆమె ఏం చెబితే చేయాల్సిందే. అమ్మా సారీలమ్మా, శతకోటి సారీలు. అబ్బే అమ్మాయిదేం తప్పు లేదమ్మా. నేనే తొందరపడి అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకున్నా. చూడమ్మా, మా వాడిని దారిలో పెట్టడం కోసం అమ్మాయికి సరదా పుట్టినప్పుడల్లా ఇలాగే చితగొట్టమని నా రిక్వెస్ట్ గా అమ్మాయితో చెప్పండి అమ్మా. ఎమ్మెల్యే గారు, మీకు పదవులు మాకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, అధికారాలు ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి. అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకండి.